మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మనం ఏ కోణంలో చూసినా అన్ని రెండే ఉంటాయి, మంచి చెడు, సూర్యుడు చంద్రుడు, చీకటి వెలుగు, న్యాయం అన్యాయం. ఈ శ్రేష్టమైనటువంటి విభాగాల్లో రెండు అంశాలను మాత్రమే మనం చూడగలుగుతాం. అనగా మన శరీరానికి సంబంధించి కూడా రెండు విషయాలను మనం చూస్తాం. అది ఒకటి శరీరము, రెండు ఆత్మ. ఇవన్నీ కూడా దేని పనులు దానికి ప్రత్యేకంగా కలిగి ఉన్నాయి. అయితే వాక్యం మనల్ని గూర్చి ఏం సెలవిస్తుంది? చీకటి వెలుగును గూర్చి సెలవిచ్చింది, మంచి చెడులను గూర్చి సెలవిచ్చింది, న్యాయము అన్యాయమును గూర్చి సెలవిచ్చింది, ప్రేమ ద్వేషమును గూర్చి సెలవిచ్చింది. వీటన్నిటి కోణాల్లో మనం ముఖ్యంగా గమనించవలసింది మన శరీరమును గూర్చి వాక్యం ఏం సెలవిస్తుంది. శరీరం మరియు ఆత్మ ఈ రెండు దేని క్రియలు దానికి ప్రత్యేకంగా కలిగి ఉన్నాయి. కానీ ఏది కూడా తనంతట తాను ఏది చేయలేదు. రెండు కలిసి ఉంటేనే ఏదైనా చేయగలుగుతుంది. ప్రభువు కోరుకుంటుంది ఒకటే, మనం శరీరమును జయించాలి, ఆత్మను రక్షించుకోవాలి. ఇందును గూర్చి వాక్యం సెలవిస్తుంది ఏదనగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. మనము శరీరమును ఆస్పదము చేసుకోకూడదు, శరీరమును ఏ మాత్రము ఎంపిక చేసుకోకూడదు, ఎన్నిక చేసుకోకూడదు. శరీరం ద్వారా ఆత్మ క్రియలను జరిగించాలి తప్ప శరీర క్రియలను ఆత్మను అణిచివేస్తూ చేయకూడదు. స్పష్టంగా మనం ధ్యానించాలంటే మనం ఏం పని చేసినా, ఏ కార్యాన్ని తలపెట్టినా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి, ప్రతిష్ఠించబడినటువంటి, ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా మనం ఏ కార్యము చేసినా ఆత్మను అనుసరించి, అనగా దేవుని చిత్తానుసారంగా మనం అడుగు వేయాలి. శరీరాన్ని ఆస్పదము చేసుకొని ఏ క్రియ చేసినా అది సఫలీకృతం కాదు. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, మీరు శరీరాన్ని ఆస్పదము చేసుకోకూడదు. మరియు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇక్కడ మనం చూస్తే మనం శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు, ఆత్మను ఆస్పదం చేసుకొని ఆరాధించాలి, ప్రార్థించాలి, స్తుతించాలి, పని చేసుకోవాలి, కర్తవ్యాలను నిర్వర్తించాలి అని సెలవిస్తూ, మీరు ఒకవేళ ఆత్మానుసారంగా జీవిద్దాం అనుకున్నా శరీరం మిమ్మల్ని కుదురుగా ఉండనివ్వదు. శరీరం వ్యతిరేకమైనటువంటి వాటన్నిటిని అపేక్షిస్తూ ఉంటుంది. చూపులకు రమ్యమైనవి, నాలుకను విచ్చలవిడితరంగా ఉపయోగించేవి, వినికిడికి సమయాన్ని దొంగిలించేవి, హృదయాన్ని పాడు చేసేవి, తలంపులను చెడగొట్టేవి, మొత్తానికి శరీరం అంతటిని ఆత్మతో సహా నరకానికి త్రోసివేసే విధంగా శరీరం వ్యతిరేకంగా ఆపేక్షిస్తూ ఉండిద్ది, పాపాన్ని ఆపేక్షిస్తూ ఉండిద్ది. ఆత్మేమో రక్షణ పొందుకున్న తర్వాత పరిశుద్ధమైనవి, పవిత్రమైన వాటిని మనం తలపెట్టాలని చెప్తూ ఉంటే శరీరం మాత్రం దానికి విరుద్ధముగా దేవునికి ఆయాసకరమైనటువంటివి, ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని ఆపేక్షిస్తూ ఉంటుంది. అందుకే మీరు శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు. ఎందుకంటే శరీరము ఆత్మ మీలోనే ఉన్నాయి. మీరు ఏది చేయాలనుకుంటారో అది మీ చేతిలోనే ఉంది. మీరు శరీరానుసారంగా జీవిద్దాం అనుకుంటున్నారా? మీ చేతిలో ఉంది. ఆత్మానుసారంగా జీవిద్దాం అనుకుంటున్నారా? అది మీ చేతిలో ఉంది. కనుక మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు ఏది చేయనిశ్చయంతురో దాన్ని చేయకుందరు. శరీరం అనేకమైనటువంటి కోరికలను, తృష్ణలను, వాంఛలను కలిగి ఉంటుంది. మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే వాటిని సులువుగా జయించగలుగుతారు. అప్పుడు మీరు ఆత్మ సంబంధంగా నడుచుకోగలుగుతారు. ఏది చేయనిశ్చయంతురో, ఏ పాపము చేయకూడదని అనుకుంటారో అది చేయకుండా మీరు ఉంటారు. నేడు లోకంలో చూస్తూ ఉంటే అనేకులు సాక్ష్యం ఇస్తూ ఉంటారు, ఈ పాపం చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేసేస్తున్నాను, ఇది చేయకూడదు అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదని తప్పిదముల్లో కాలు జారిపోతూ పడిపోతూ ఉంటారు. కారణం ఏదనగా వారి శరీరాన్ని ఆస్పదం చేసుకుంటున్నారు. చేయకూడదు అని తెలిసినా కూడా అది చేస్తున్నారంటే వారు శరీరాన్ని ఆస్పదం చేసుకుంటున్నారు కనుక వారు ఆత్మ చేత జయాన్ని చూడలేకపోతున్నారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు ఆత్మను ఆస్పదం చేసుకోండి. ఆరాధించినా, ప్రార్థించినా, స్తుతించినా, ఏ పని చేసినా ప్రతి క్రియలో మీరు ఆత్మను ఆస్పదం చేసుకోండి. మరియు మన రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు చూసినట్లయితే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. చూసినట్లయితే శరీరం గురించి ఎన్ని విషయాలను ప్రభు వర్ణించి ఉంచారు. ఇక్కడ శరీరానికి నచ్చినట్టుగా మనం చేద్దాం అనుకుంటే శరీర సంబంధమైనటువంటి మనస్సు మరణానికి తీసుకువెళ్తుంది. అది ఈ లోక సంబంధమైనటువంటి, ఈ బాహ్యానికి సంబంధించినటువంటి మరణము కానే కాదు. ఇది ప్రకటన గ్రంథంలో చెప్పినట్టి రెండవ మరణం. ఈ మరణం శాశ్వతమైనటువంటి మరణం. మనిషి యుగాయుగములు ఆ అగ్నిలో కాల్చబడుతూ, ఆ అగ్ని గుండలో వేయబడి మండిపోతూ, గుక్కెడు మంచినీళ్ళు దొరకక దప్పికతో అలమటిస్తూ యుగాయుగములు గడపవలసినటువంటి నరకం ఆ మరణం. వారి బాధ సంబంధమైనటువంటి పొగ యుగాయుగములు పైకి ధూపం వలె లెగుస్తూనే ఉంటుంది. అది రెండవ మరణం. ఇది శరీర సంబంధమైనటువంటి క్రియలు జరిగించు వారికి కలిగేటువంటి మరణం. ఆత్మ ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో, దేవుని స్వభావంలోకి
మార్చబడాలని, దేవుని చిత్తాన్ని గ్రహించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ శరీరం మాత్రం ఆత్మను అడ్డగిస్తూ, ఆత్మక్రియలను అణిచివేస్తూ, శరీర క్రియలను, శరీర కోరికలను పెంపొందింపచేస్తూ, హెచ్చింపచేస్తూ శరీరం మొత్తం కూడా నరకంలోకి వెళ్ళినట్లుగా చేస్తుంది. అందుకే వాక్యం, మీరు ఆత్మచేత నడిపించబడండి. ఒకవేళ మీరు శరీరానుసారమైనటువంటి మనస్సుతో మీరు నడిస్తే అది దేవునికి విరోధమైనటువంటి క్రియ. అది ధర్మశాస్త్రాన్ని ఏ మాత్రం కూడా అవలంబింపనీయదు, ధర్మశాస్త్రానికి ఏ మాత్రం కూడా లోబడదు, ధర్మశాస్త్రానికి ఏ మాత్రం కూడా, వాక్యానికి ఎంత మాత్రం కూడా లోబడదు. అందుకే శరీరాన్ని మనం ఆస్పాదం చేసుకోకూడదు, శరీర సంబంధమైనటువంటి క్రియలను మనం జయించాలి. ఇందుకే శరీర సంబంధమైనటువంటి క్రియలు అనగా శరీర కార్యాలు ఏవి అని మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చూస్తాం. శరీర కార్యములు స్పష్టమైనవని సెలవిస్తూ ఆ శరీర కార్యాలన్నీ లిస్ట్ అవుట్ చేసి, అంటే ఒక్కొక్కటి ఒకదాని వెంబడి ఒకటి ఏవి ఉన్నాయి అనేది రాయబడి ఉన్నాయి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఈ శరీర కార్యాలను చదువుకుంటూ వెళ్ళిపోవడం మట్టుకు కాదు గాని ఇవి ఏంటి అన్న విషయాన్ని మనం గ్రహించకపోతే శరీరాన్ని జయించలేం మనం. అందుకే శరీర కార్యాలను మనం స్పష్టంగా గ్రహించాలి. జారత్వం అంటే ఏంటో మనకు తెలియాలి, అపవిత్రత అంటే ఏంటో తెలియాలి, అభిచారం అంటే ఏంటో తెలియాలి, మత్తతలు అంటే ఏంటో తెలియాలి, విమతములు అంటే ఏమిటో మనకు తెలియాలి. ఇవి తెలియకుండా మనం దాన్ని జయించడం కనుక దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జారత్వము అనగా ప్రతి దానికి జారిపోయేటువంటి పరిస్థితి, పాపానికి సులువుగా నోరు గాని, చెవులు గాని, చూపులు గాని, తలంపులు గాని, హృదయ ఆలోచన గాని జారిపోయేటువంటి పరిస్థితి. ఇక కొంచెం లోతుగా మాట్లాడితే జారత్వం వివాహానికి ముందు స్త్రీ పురుషుల కలయికను గాని కామక్రియలకు సాదృశ్యంగా ఉండేది ఈ జారత్వం. వివాహం జరిగిన తర్వాత అది వివాహ సంబంధమైనటువంటి పవిత్రమైనటువంటి క్రియగా అది ఎంచబడింది. కానీ వివాహానికి ముందు వివాహమైనట్లుగా ప్రవర్తిస్తే అది జారత్వం. వారు ఆ పాప క్రియలో జారిపోయారు అని. అపవిత్రత, పవిత్రము కాని ప్రతిది కూడా అపవిత్రత. అది హృదయ సంబంధమైనటువంటి అపవిత్ర అవ్వచ్చు, మనసుకు సంబంధించినటువంటి అపవిత్రత అవ్వచ్చు. కనుక మన హృదయమును, మనస్సును ఎప్పటికప్పుడు పవిత్రమైన వాటిని ఎంచుకుంటూ, వాటిని వెతుకుతూ, వెంటాడుతూ ముందుకు సాగాలి. మరియు మూడవదిగా కాముకత్వం. ఇది కళ్ళతో జరిగేటువంటి క్రియ. ఈ పాపం మోహము మరియు సిగ్గును విడిచి ప్రవర్తించేటువంటి క్రియ. విచ్చలవిడితనానికి ఒక అర్థం. ఇంకా వాక్యం సెలవిస్తుంది, మీరు వ్యభిచారం గురించి మీరు విన్నారు, కానీ ఎప్పుడైతే మీరు ఒక స్త్రీని గాని పురుషుని గాని మోహపు చూపుతో చూస్తే వెంటనే అది మీరు వ్యభిచారం చేసినట్లే. కాముకత్వం వ్యభిచారానికి మొదటి మెట్టు. మరొక భాషలో ఇది మోహము. మరియు 4వ విషయం విగ్రహారాధన. దేవుని స్థానంలో ఎవరిని పెట్టినా అది విగ్రహారాధనే. మనందరికీ తెలుసు విగ్రహారాధన అంటే విగ్రహాలను, రాళ్లను, జీవం లేని వాటిని పూజించేది విగ్రహారాధన అని. ఆఫ్ కోర్స్ అది కరెక్టే. మనం ఆత్మ సంబంధంగా చూసినట్టయితే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సిన పీటను ఎవరికైతే ఇస్తామో అదే విగ్రహారాధన. సమయాన్ని, దేవుని మందిరానికి, దేవుని మహిమకు, దేవుని చిత్తానికి ఆటంకపరిచే విధంగా ఉండే వాటికి మనం విలువిస్తే అదే విగ్రహారాధన. దేవుని మహిమపరచవలసినటువంటి స్థానంలో వారి బిడ్డలను, వారి తల్లిదండ్రులను, వారి భార్యను, వారి భర్తను పొగుడుతూ స్పీచ్లు ఇస్తా ఉంటే, మాట్లాడుతూ ఉంటే, సాక్ష్యాలు చెప్తూ ఉంటే, సంఘ కాపరిని గురించి సాక్ష్యాలు చెప్తూ ఉంటే, మా సేవకులు చేస్తేనే మాకు ఇది జరిగిందని చెప్తా ఉంటే అదే విగ్రహారాధన. విగ్రహారాధన దేవునికి ఆయాసకరమైంది. దేవుడికి నచ్చని పాపాలన్నిటిలో మొట్టమొదటి పాపం విగ్రహారాధన. దురదృష్టవశాత్తు ఈ విగ్రహారాధన క్రైస్తవ్యంలో సాతానుగాడు సులువుగా తీసుకొచ్చేసాడు. దీన్ని మనం జయించాలి. అభిచారము అనగా మంత్ర విద్యలు, చిల్లంగితనము, చేతబడి క్రియలు, ఇవన్నీ కూడా అభిచార పాపానికి సంబంధించినవి. మంత్ర విద్య ఇదంతా అభిచార పాపం. కనుక మంత్ర క్రియలను మనం జయించాలి, వాటికి మనం దూరంగా ఉండాలి. అందుకే పాత నిబంధనలో మీ మధ్య చేతబడి చేసేవారు గాని, చిల్లంగితనం వచ్చేవారు గాని, సోదు చూపువారు గాని ఎవరైనా ఉంటే వారిని రాళ్లతో కొట్టి చంపివేయడి అని వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రం అంత కఠినమైంది. ఇప్పుడు మనం చూస్తే అటువంటి వారిని చంపాలని కాదు గానీ అటువంటి క్రియలు మన దగ్గరికి రాకుండా చూసుకోవాలి. అటువంటి వారిని మనం మార్చాలి. వారిని ద్వేషించకూడదు. వారిని ప్రేమించి ప్రేమ మార్గములు, జీవ మార్గములు నడిపించాలి. అంతే తప్ప వారి క్రియలను మనం ఏమాత్రం కూడా దరికి చేరనివ్వకూడదు. 6వదిగా ద్వేషము. ఎదుటి వారిని ప్రతి దానికి తిరస్కరించడం ద్వేషం. మంచి చెప్పినా సరే దాన్ని తిరస్కరిస్తూ ఉంటేనే ద్వేషం. 7వదిగా కలహం. ప్రతి దానికి కలహం. మాట్లాడినా మాట్లాడకపోయినా, చేసినా చేయకపోయినా, చూసినా చూడకపోయినా, వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రతి దానికి కూడా కలహం. గొడవ పడడమే కలహం. అయిన దానికి కాని దానికి మాటి మాటికి గొడవలు పడడమే కలహం. ఈ కలహానికి దూరంగా ఉండాలి. 8వదిగా మత్సరము. ఎదుటివారు కొంచెం ఆశీర్వాదకరంగా, కొంచెం సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా, పచ్చగా ఉంటే వార్వలేనటువంటి స్థితి, ఈర్ష్య భావం, ఈ స్థితి మత్సరం. మనం ఇటువంటి మత్సరం అనేది మన శరీరంలోకి రానివ్వకూడదు. ఈ మత్సరం అనేటువంటి శరీర కార్యాన్ని మనం జయించాలి. మరియు 9వదిగా క్రోధము. క్రోధము అనగా ఉన్న పాటున కోపముతో ఏదంటే అది చేసేది,
ఏదంటే అది అనేది, ఏదంటే అది చేయగలిగేది. పాత నిబంధన మనం చూస్తాం, హేబేలుని కయ్యను చంపివేశాడు. అది క్రోధం. అతడు కోపంలో 10 స్థానాలు 10 మెట్లు పైకెక్కి క్రోధం అనేటువంటి బహుమానాన్ని పొందుకొని క్రోధంని చంపివేశాడు. క్రోధం కోపంకి మించినది, ఉన్న పాటను చేసేది. కనుక క్రోధాన్ని జయించాలి. 10వ విషయం కక్షలు. జరిగిన సందర్భాన్ని, జరిగిన సన్నివేశాలను గుర్తు చేసుకొని వాటిని బట్టి వాళ్ళకి ఏదో జరగాలి, వారిని శపించాలి, వారు శపితమైపోవాలి, వారు నాశనం అయిపోవాలని కోరుకోవడం కక్షలు. మరియు 11వది భేదములు. వారి కుటుంబీకులు ఒకలాగా, ఎదుటి వారి కుటుంబీకులు ఒకలాగా, వారి సంఘస్థులు ఒకలాగా, ఇతరుల సంఘస్థులు ఒకలాగా, లేదంటే వారి పిల్లలు ఒకలాగా, ఇతరుల పిల్లలు ఒకలాగా, లేదంటే కుమార్తెకు ఒకలాగా, కోడలకు ఒకలాగా, అల్లుడికి ఒకలాగా, కొడుకుకు ఒకలాగా. ఇవన్నీ భేదాలు. భేదాలను జయించాలి. ఇవి అన్ని చోట్ల, అన్ని సన్నివేశాలు ఈ భేదాలు ఎక్కువగా ప్రాతినిధ్యం పొందుకుంటుంది నేటి దినాల్లో. భేదాలను మనం జయించాలి. 12వది విమతములు. విమతములు అనగా దుర్బోధలు. మేము క్రీస్తునే ప్రకటిస్తున్నాం, మేము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తీసాలు ఇస్తున్నామని వారు చెప్తూనే ఉంటారు, కానీ వారి వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని తెలియదు. కొంచెం వాక్యాన్ని పట్టుకొని వారికి నచ్చినట్టుగా దాన్ని వక్రీకరించేసి, ఇష్టానుసారంగా దాన్ని విరిచేసి, వారికి మెప్పు కలిగించే విధంగా దాన్ని బోధించేసి, ఏటి వాళ్ళ మనసుల్లో వారి స్థానాన్ని సంపాదించేసి, కానుకల కొరకు, కీర్తి ప్రతిష్టతల కొరకు ముందుకు సాగేదే విమతములు. మరియు దానికి కొన్ని ఉదాహరణలు చూడాలంటే, వివాహం చేసుకోకుండా సేవ చేయాలి, మేము ఆదిమ సంఘము, అపోస్తుల సంఘము, లేదంటే మేము పెంతుకోస్తు, లేదంటే మేము ఫెలోషిప్, లేదంటే మేము మినిస్ట్రీ, ఇలా డాక్టరెన్స్ పెట్టుకొని వాళ్ళకి వాళ్ళు తెగల్లాగా విడిపోవడమే భేదములు. కానీ వాక్యం సెలవిస్తుంది సార్వత్రిక సంఘం మనం. కనుక శరీర క్రియలు అనేటువంటి భేదాన్ని మనం జయించాలి. శరీర సంబంధమైనటువంటి యొక్క దుర్బోధలను మనం జయించాలి. విమతములు ఇవన్నీ. 13వ విషయం అసూయ. ఎయిటి వారిని ఏం చూసినా సరే అసూయ. మనం వారికంటే తక్కువగా ఉన్నామని, వారు ఎదుగుతున్నారని అసూయ. ఇది సౌలు దావీదు మీద చూపినటువంటి క్రియ, శరీర కార్యం అసూయ. అతని జీవితాన్ని పతనాస్థాయికి తీసుకువెళ్ళింది. 14వది మత్తతలు. మత్తతలు అనగా హత్యలు, త్రాగుబోతనం, మత్తును పుట్టించేటువంటి క్రియలు, ఆ మత్తులో ఏం చేస్తున్నారో వారికి తెలియనటువంటి క్రియలు, ఇవన్నీ మత్తతలు. కనుక ఇవన్నీ మనము జయించాలి. 15వది చివరిగా అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. ఇవి సినిమా సంబంధమైనటువంటివి, మనిషిని రేకెత్తించేటువంటి విధంగా, పాపంలోకి ఆహ్వానించే విధంగా ఉండేటువంటి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. శరీర కార్యాలను జయించకపోతే పరలోక రాజ్యానికి వారసులము కానేరము. అందుకే వాక్యం ఇక్కడ మనం చూస్తాం, ఇట్టి కార్యమును చేయువారు పరలోక రాజ్యానికి ఎంత మాత్రమును వారసులు కానేరని మీరు ఎరుగరా? అవును, ఇవి చేయువారు ఎంత మాత్రం కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు. ఇవి సాతాను క్రియలు. కనుక ఈ శరీర కార్యాలన్నింటినీ జయించకపోతే పరలోక రాజ్యానికి వారసులము కానేరము అనే వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మొత్తం కూడా సాతానులో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఇవన్నీ. ఈ 15 అంశాలను, శరీర కార్యాలను మనం జయించకపోతే దేవుని రాజ్యానికి వారసులము కానేరము. కనుక శరీర కార్యాలను జయించి ఆత్మ స్వభావంతో ఆత్మానుసారంగా జీవిస్తూ నిత్య జీవానికి హక్కుదారులుగా మార్చబడదుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తనల నుంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కటాక్షంగా తండ్రి నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కటి మీరు దీవించి ఆశీర్వదించండి. శరీర కార్యాలను జయించడానికి సహాయం అనుగ్రహించి, ఆత్మానుసారమైనటువంటి మనసుతో వారు జీవించినట్లుగా ఆత్మశక్తిని వారికి అనుగ్రహించి, నేను ఇచ్చే రాజ్యానికి వారసులుగా హక్కుదారుగా చేసి సమస్త కొలువులు కొరతలు తీసి సమృద్ధిని దయచేయమని పరిశుద్ధాన్ని ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.